ఏ చెరువుల కాడుకోయినా కానీ మీరు పేదోళ్ళకు కొడుతున్నారు, పెద్దలకు నోటీస్ ఇస్తున్నారు. పేదోళ్ళకు ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయమా? బీదవాళ్ళకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయమా? చట్టం తీసుకురండి. ధనవంతులకు ఒక చట్టం తీసుకురండి, పేదవాళ్ళకు ఒక చట్టం తీసుకురండి. చేయండి. ఆ పని అయినప్పుడు చట్టాన్ని సవరించండి, చేసి చేయండి. అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు ఎటువైపునని. ఆ పేదవాళ్ళు ఓటు వేస్తేనే ప్రభుత్వం వచ్చింది, ఆ పేదవాళ్ళు ఓటు వేస్తేనే అధికారంలోకి వచ్చింది. ఆ పేదవాళ్ళు మోసపోయే ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది. ఇన్ని పనులు చేస్తాం, ఇంత పెన్షన్లు పెంచుతాం, ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాం, మీ బతుకులు ఇంకా బ్రహ్మాండంగా అవుతుంటే వాళ్ళు ఓటేసిండు. 500 పెన్షన్ 4000 చేస్తే మీరు 4000 6000 చేస్తా అంటే నమ్మిరు వాళ్ళు. ఆ పెన్షన్ డబ్బులతో కట్టి ఇల్లు వీలు చేస్తారా? పేదోళ్ళు తెలంగాణలో బతకొద్దా? పేదోళ్ళు తెలంగాణలో జీవించొద్దా? వికలాంగులు అందరూ ఇల్లు కట్టుకొని ఉండొద్దా? సొంతంలో గుడిలో ఉండొద్దా? చాలామంది గుడ్డి వాళ్ళు ట్రైన్లలో వెనకటికి బస్టాండ్లో అడుక్కొని తినేవాళ్ళు చాలామంది కనిపించేది. ఈ 4000 పెన్షన్ వచ్చిన తర్వాత మొత్తం బంద్ అయిపోయారు. 4000 పెన్షన్ వచ్చిన తర్వాత ఎవరు అడుక్కోవట్లేదు. 4000 పెన్షన్తో 3 పూటలు కడుపుండా అన్నం పెట్టిండు అని చెప్పి సంతోషంగా ఉన్నారు. కానీ అర్ధరాత్రి వచ్చి మీరు కాల్ చేయించడం ఎంతవరకు సమంజసం? దీన్ని అన్ని రాజకీయ పార్టీలు మానవీయ కోణంలో స్పందించాలి. దయచేసి మానవీయ కోణంలో మీడియా కూడా స్పందించాలి. దీనికి రాజకీయాలు అంటగట్టొద్దు. నేను ఒక రాజకీయ పార్టీలో ఉండొచ్చు కాక, కానీ నేను ఒక రాజకీయ కోణంలో మాట్లాడట్లేదు. మేము ఒక రాజకీయ కోణంలో వాళ్లకు సాయం చేయలే. ప్రభుత్వంలో మా పార్టీ వాళ్ళకి కార్యకర్తలకి పెన్షన్ ఇవ్వాలి, కార్యకర్తలకు ఏం చేయాలంటే నిష్పక్షపాతంగా ప్రతి ఒక్క అరువులకు పెన్షన్లు ఇచ్చినాం మేము. ప్రతి ఒక్క వికలాంగుడా కాదా చూసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినాం మేము. కనుక అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు మానవీయ కోణంలో ఆలోచించి మా డిమాండ్ వెంటనే అక్కడనే వీళ్ళకు పక్కా ఇల్లు కట్టియాలి. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదవాళ్ళపై ఇలాంటి జులుం జరగకుండా మాట ఇవ్వాలి. ఒకవేళ తెలియని పరిస్థితుల్లో పెద్ద పెద్ద వాళ్ళు చెరువులో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటే తెలియక ఆ చెరువులో ఎవడన్నా చిన్న చిన్న గుడిసెలో ఇల్లు వేసుకుంటే వాళ్లకు మీరు ఇంద్రమ ఇల్లు కట్టించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి, కానీ రోడ్డులో పడేసి వాళ్ళని పూర్తిగా అడుక్కునే స్థాయికి మీరు చేయకండి. చెరువులలో కొట్టిన వాళ్ళని వదిలిపెట్టి ఆ చెరువు లేదు కుంట లేదు కదా మహబూబ్నగర్లో పాలమూరు జిల్లాలో మా పాలమూరులో ఉన్నటువంటి అందులపైన నా మీ ప్రతాపం. దయచేసి న్యాయస్థానాలు కూడా మాకు చాలా గౌరవ న్యాయస్థానాలు అంటే న్యాయస్థానాలు కూడా సుమోటగా స్వీకరించి దీనిపైన విచారణ చేపట్టాలా. లోకాయుక్త లోకాయుక్త ఉంది, వాళ్ళు కూడా లోకాయుక్త కూడా సుమోటగా తీసుకొని దీనిపైన విచారణ జరిపించాలా. అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ కమిషన్ కూడా విచారణ జరిపించాలా. ఎస్టీలు ఉన్నారు, ఎస్టీ కమిషన్ కూడా విచారణ జరిపించాలా. మానవ హక్కుల సంఘం ఉంది, అందరికీ సంబంధించినటువంటిది, అన్ని కులాలకు వర్గాలకు. మానవ హక్కుల సంఘం కూడా హ్యూమన్ రైట్స్ కూడా స్పందించాలా. నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా దయచేసి మీడియా మిత్రులకు ఎవరికైనా తెలిస్తే ఈ విజువల్స్ అన్ని కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ పంపించి ఎవరైనా పుణ్యాత్ముడు నేషనల్ హ్యూమన్ రైట్స్లో కేసు వేయించి నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి ఇక్కడ పంపించి చేసినట్లయితే మీ భార్య పిల్లలు కూడా పుణ్యం వస్తుంది. భవిష్యత్తులో అందుల దగ్గర కానీ వికలాంగుల దగ్గర కానీ పేదవాళ్ళ దగ్గర కానీ ఏదైనా పోతే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, అలా భవిష్యత్తు ఖరాబ్ అయిపోతారా, వాళ్ళ దగ్గర పోవద్దు అని భయపడే స్థాయిలో ఒళ్ళు జిగిరిపడే స్థాయిలో చర్యలు ఉండాలి. యువకులు కానీ మేధావులు కూడా వాటిపై స్పందించి వాటిపైన సీరియస్ యాక్షన్ ఉండాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్తో పాటు నేషనల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది. దయచేసి పై స్థాయి అధికారులను విచారించడానికి నేషనల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది. అక్కడ కూడా మీరు పంపించి అక్కడి నుంచి సుమోటో కేసు స్వీకరించి ఈ మహబూబ్నగర్కి వచ్చి పాలమూరు జరిగినటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఒక చిన్న సంఘటన ఎక్కడో జరిగితే ప్రపంచం స్పందిస్తుంది, దేశం స్పందిస్తుంది. ఇవాళ దాదాపు ఒక 200 మంది అంధులు
వికలాంగులు, చిన్న చిన్న పిల్లలు సరైన బట్టలు లేక, వస్త్రాలు లేక, తిండి లేక వర్షానికి తడిసి అంటుంటే మరి దానికి మీకు ఎవరికైనా అనిపిస్తలేదా? దయచేసి అందరూ సందర్శించండి. మేము అన్నదానిలో ఏదైనా వాస్తవమో కాదంటే అప్పుడు మమ్మల్ని అడగండి. మీరు స్వయంగా చాలా చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు, పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. అన్నిటికన్నా బ్రహ్మాండంగా ప్రజలకు తీసుకుపోయేటువంటిది, నిష్పక్షపాతంగా ఎవరికి భయపడకుండా, అదరకుండా, భయపడకుండా ధైర్యంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఎంతో సాహసం చేస్తూ ప్రజల దృష్టి తీసుకొస్తున్నారు, ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ధైర్యంగా ఇలాంటి మంచి